మీ అశోక్ అన్నయ్య నా మొగుడు కావాలని 8th క్లాస్ నుంచి దీపాలు వదులుతున్నానమ్మా. అనుకుంటే చాలుగా కను విందే చేయగా కదిలొచ్చే తీరమల్లే కలిసానేనే. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేనే. ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేనే. చెప్పరా అమ్మా, ఎవరు పెట్టారా నిన్ను? చోటు పెట్టాడు సార్. ఇంకా నాకేం తెలియదు సార్. ఇంకా ఎవరెవరు వచ్చేవాళ్ళు కనుక్కో. వాడి గురించి నాకు తెలియంది చాలా ఉంది.
చేతిలో అశోక్ తలుపులు పత్రం కొట్టి బయటికి తీసుకురండి రా. ముందు నేను నెసేసి తర్వాత దాని సంగతి చూస్తాను రా. కోల్కతా నుంచి రావద్దు రావద్దు లక్ష సార్లు చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా? ఊరుకో అశోక్. నువ్వు నోర్మి. అసలు ఎవడరా నువ్వు? ఓ మనిషిని అలా ఎలారా కొట్టావు? నా ప్లేస్లో నువ్వున్నా అలాగే కొడతావు. అయినా సాయం చేయాలనుకునేవాడు కారణాలు వెతకడు. ఈ వేళ తగిలిన దెబ్బ మళ్ళీ తగలకుండా ఉండాలంటే ఆ సాంబశివుని ఈ రోజే చంపాలి. అశోక్ బాబు, ఎస్ఐ పాపారాయుడికి సాంబశివుడి గురించి గ్యారంటీగా తెలుస్తుంది. వాడికి మందు పోస్తే సాంబశివుడు ఎక్కడున్నాడో చెప్తాడు. అడుగుదాం బాబు. ఆ తాగుబోతున్నా ఎల్లని అడిగితే వాడిని నేనే చంపుతాను. బాబాయ్ ఇల్లు జాగ్రత్త. అలాగే బాబు. సాంబశివుడు చెట్లు నరకడానికి, స్మగ్లింగ్ చేయడానికి మా ఊరి రైతుల్ని హింసించేవాడు. సహించలేకపోయాను. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి పెటిషన్ పెట్టాను. ఎంఆర్ఓ, కలెక్టర్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరినీ కలిశాను. ఫైనల్గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నన్ను చంపేస్తానని బెదిరించి వెళ్ళాడు. అశోక్ అన్నయ్య బలవంతం మీద కోల్కతా వచ్చాను. తర్వాత అంతా నీకు తెలుసు. సారీ జయ్, అనవసరంగా నువ్వు నా వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. నువ్వు రేపే బయలుదేరి వెళ్ళు. ఇక్కడ ఉండొద్దు. నాకెలాగూ వాడు బతుకున్నంతకాలం ఈ టెన్షన్ తప్పదు. నువ్వు వెళ్ళు జయ్. నేను ఇక్కడికి రావడానికి కారణం అది కాదు, వెళ్ళిపోవడానికి కూడా కారణం అది అవ్వదు. నువ్వు వెళ్ళి పడుకో సంధ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. అరే, ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టాల్సిందే. నేను లాస్ట్ పెగ్ కొడితే ప్రళయం వస్తుందిరా బాబు. బొంగులో ప్రళయం రానే, ఏం పర్లేదు. అప్ప సార్, సారీ సార్, ఏదో బిజీగా ఉంటున్నారు. మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఆగండి సార్, కంటిన్యూ చేయడానికి ఏమైనా సెకండ్ షోనా? ఉండండి. అవును ఉండండి. ఏం జరుగుతుంది? విషయం ఏంటి?
అది వాడి పొంద వాడేం చెప్తాడు సార్, నేను చెప్తా. చెప్పండి. 6 నెలల క్రితం మందు అంటే ఏంటో తెలియదు సార్, నాకు మందు అలవాటే లేదు సార్. అటువంటిది లాస్ట్ పెగ్గ తాగించి నన్ను తాగుబోతులు చేశాడు సార్. అదేమిటంటే లాస్ట్ పెగ్గ తాగితే ప్రళయం 2012 వస్తుంది అంటాడు సార్. సార్ నా పిల్లం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. కానీ వీడే ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టకపోతే నిన్ను మట్ట చేసి బొక్కలో కూర్చుంటా. కొంచెం నువ్వైనా చెప్పమ్మా. నేనా? అది ఇప్పుడు చూపించు ఆ బొమ్మలో ప్రళయం. ఇది ఓకేనమ్మా? ఓకే సార్. బాయ్. ఇప్పుడే కదా సార్ మీరు లాస్ట్ పెగ్ కొట్టి లాగొట్టి పీకారు కదా, ఆడు వెళ్ళిపోయాడు అంతే. నేను లాస్ట్ పెగ్ కొట్టి అండ్ పీకానా? మరి ఆడు వెళ్ళిపోయాడా? అటా ఇటా? అటు ఎస్, అటు టోటల్ గా వెళ్ళిపోయాడా? కంప్లీట్ గా. నేనే కొట్టానంటావా? అనుమానం లేకుండా దానికి నేనే సాక్షి. ఓకే, నువ్వైనా నమ్మినందుకు చాలా థ్యాంక్స్. కానీ లాభం ఏంటి సార్, ఆ తాటి చెట్టు అశోక్ గారిని నమ్మించలేకపోయింది సార్. ఆ సాంబశివుని పట్టుకోవడానికి పాపారాయుడు గారిని వెళ్ళి అడుగుదామంటే ఏమన్నాడు? నా నోటితో చెప్పలేను సార్. చెప్పమ్మా, ఏమన్నాడు? నానా బూతులు తిట్టాడు సార్. బూతులు తిట్టాడా? ఎవరు తిట్టాడు? పాపిస్తే తాగుబోతు సచ్చినాడా అని కూడా అన్నాడు సార్. తాగుపోతూ సచ్చినోడా ఎనీమోర్? అంతేగా సార్, మీకు సపోర్ట్ చేస్తున్న నన్ను కూడా నానా బూతులు తిట్టాడు సార్. నిన్ను తిట్టాడా? ఏమని తిట్టాడమ్మా? ఒరే అమ్మాయి కూడా అన్నాడు సార్. అమ్మాయి కూడా? ఒరే నోట్లో వెళ్ళి పెడితే కొరకలేరా అని కూడా అన్నాడు సార్. ఓహోహోహో, అమ్మాయి కూడా నోట్లో వెళ్ళి పెడితే కొరకలేను. ఓకే, మొదటి 2 తిట్లు కరెక్టే. రెండోసారి అన్న మాటలు కూడా తిట్ల కింద కన్సిడర్ చేసావా నువ్వు? సార్ నన్ను ఏమన్నాడు వదిలేండి. ఆ సాంబశివుని అశోక్ గారు పట్టుకుంటా మీకంటే ముందు. ఇంపాసిబుల్, నో వే. అవునా? ఎస్. హౌ? ఆ సాంబగాడి అడవిలో ఏనుగుల వాగు పక్కన నక్కల తోట మధ్యలో ఉన్నాడన్న సంగతి పాపారాయుడు ఓన్లీ నో దట్. పాపారాయుడు ఓన్లీ నోస్ ద డేంజరస్ ప్లేస్. రియలీ? సారీ సార్. ఎందుకమ్మా సారీ? దాని ఇంట్లో కొత్తవాడేవాడ్రా? మొన్నే వచ్చాడన్నా, సంతలో చూసాం. బంధువేమో వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాం. మరి ఆ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏంటి అక్కడ? ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జఫ్ఫా, పోలీస్ డ్రెస్ లో ఉన్న